చూస్తా. లింగయ్య యాదవ్ గారు, ఇప్పుడు వారు చెప్పిన దానికి కంటిన్యూషన్గా అసలు బిల్లులు ఏం బిల్లులు పెడుతున్నారో ఏం పాస్ అయ్యాయో ఆ గొడవ గందరగోళంలో ఏం అర్థం కాదు. ఒకవేళ చూసేవాళ్ళు ఎవరన్నా ఉంటే, లేకపోతే తర్వాత ఏదో చదివినప్పుడు అర్థమవుతుంది, పలానా బిల్లు పెట్టారట అది పాస్ అయింది అని. ఇప్పుడు ఈ సెషన్లు జరగకపోవడానికి మీరంటే మీరని మీరు అధికార వర్గం ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకుంటున్నారు కదా. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఇవాళ మీరు 2 డిమాండ్లు చేస్తున్నారు లింగయ్య యాదవ్ గారు. ఒకటి, అయోధ్య అంశం మీద ప్రధానమంత్రి గారు సమాధానం చెప్పాలి, ఢిల్లీ జంతర్ మంతర్ విద్యార్థుల అంశం మీద హోంమంత్రి గారు సమాధానం చెప్పాలి. అవి చెప్పకపోతే సెషన్ అసలు జరగనివ్వరా? 1 గంట జరగలేదు, 1 క్వశ్చన్ అవర్ జరగలేదు. మరి మీకు కూడా బాధ్యత ఉంది కదా విపక్షాలుగా. ఎస్, గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీకు, ఏబిఎన్ ప్రేక్షకులకు, అదేవిధంగా పెద్దలు పుల్లారావు గారికి, అదేవిధంగా మిత్రుడికి ఇద్దరికి డెఫినెట్ గా ఇవాళ ప్రజాస్వామ్యం పెద్దలు తెలియంది కాదు, మీరు కూడా సీనియర్జిస్టులు మీకు తెలియంది కాదు. ప్రజాస్వామ్యం అంటేనే ఇవాళ ప్రజాస్వామ్యం ఎట్లా నడుస్తుంది అంటే బై డిబేట్ అండ్ డిస్కషన్, అంటే పార్లమెంట్ లో చర్చల ద్వారా ఇవాళ ప్రజాస్వామ్యం నడుస్తుంది. కానీ ఇవాళ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత 12 సంవత్సరాలుగా ఇవాళ పార్లమెంటు ఏ విధంగా నడుస్తుందో ఇవాళ దేశ ప్రజలందరికీ కూడా తెలిసిందే. ఎక్కడ కూడా అంటే ఆపోజిషన్ పార్టీ నాయకుల వాయిస్ ని బుల్డోజ్ చేసుకుంటా ఇవాళ చర్చలు లేకుండా బిల్లుని మూజువాని ఓటుతోటి పాస్ చేసినటువంటి చరిత్ర ఇవాళ 12 సంవత్సరాలుగా మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇవాళ ప్రత్యేకించి ఇవాళ ఇప్పుడు మీరు ఏదైతే 2 విషయాలు చెప్పారో, ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానీ మన రాహుల్ గాంధీ కానీ లేదా ఇతర ప్రాంతీయ ప్రతిపక్ష పార్టీల అన్నిటి కూడా ఏం డిమాండ్ చేస్తున్నాయండి? ఇవాళ ప్రధానంగా ఇవాళ యువత, ఈ దేశంలో ఈ దేశానికి భవిష్యత్ అయినటువంటి యువత జెన్జీలు వాళ్ళు ఇవాళ ఇక్కడ పేపర్ లీకేజీలు అయినాయి. ఇవాళ లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ఆగమ్య గోచరమైంది, దానికి సమాధానం చెప్పండి అని ఇవాళ జంతర్ మంతర్ లో వాళ్ళు ఒక శాంతియుతంగా, ఎందుకంటే ఇది కూడా భారత రాజ్యాంగం మనకు ఆర్టికల్ 19 ప్రకారం చాలా స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రశాంతంగా ప్రొటెక్ట్ చేయొచ్చు. నిన్న సీజే మన జస్టిస్ గారు కూడా చెప్పారు, ప్రశాంతంగా ప్రొటెక్ట్ చేస్తుంటే వాళ్ళ మీద పిల్లెట్స్ దాడి చేసిర్రు, పిల్లెట్ ఫైరింగ్ చేయడం అనేది దీన్ని ఆక్షేపణీయము. దీని గురించి కేంద్ర హోం మంత్రి మరి సమాధానం చెప్పాలని ఇవాళ మా నాయకుడు కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, ఇతర ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. మీకు ఒకటి తెలుసు అండి, భారత రాజ్యాంగం ప్రకారం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఈజ్ అకౌంటబుల్ టు ద పార్లమెంట్ కు జవాబుదారితనంగా ఉండాలి. ఇది భారత రాజ్యాంగం చాలా స్పష్టంగా చెప్పింది. మరి దాని గురించే మీరు హోం మంత్రిగా ఉన్నారు, మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి హోంశాఖ ఈ విధంగా పిల్లెట్స్ దాడి, అదే విధంగా అమానుషంగా ఒక మహిళా విద్యార్థుల పైన కూడా దాడి చేసింది. దానికి మీరు సమాధానం చెప్పమంటున్నాం, దాంట్లో తప్పే ఉందండి? ఇది ప్రజాస్వామ్యబద్ధమే కదా, ఇదేం నియంతృత్వంలో లేంగా మనం. మరి ప్రధానమంత్రి, హోం మంత్రి పార్లమెంట్ కు వచ్చి జవాబుదారిగా సమాధానం చెప్పకుంటే మరి ఎక్కడ చెప్తారండి? ఇక మరి పార్లమెంట్ లో చెప్పినప్పుడు పార్లమెంట్లో ఎందుకు? మరి ఇక ప్రజాస్వామ్యం ఎందుకు? మీరు దాని గురించి మాట్లాడుతున్నాం. ఇవాళ మీరు సమాధానం చెప్పేది పోయి మీరు ఇష్టారీతిన మాట్లాడితే ఎట్లండి? ఇవాళ మీరు ఒకటి చెప్పండి, పార్లమెంట్ కు వచ్చి సమాధానం చెప్పవలసిన బాధ్యత ప్రధానమంత్రికి, హోం మంత్రికి ఉందా లేదా? ఇది చాలా స్పష్టం కదా, రాజ్యాంగం చెప్పింది, మీరు నేను కాదండి. ఇట్స్ ఎ వెరీ క్లియర్లీ మ్యాండేట్ దట్ కాన్స్టిట్యూషన్ సేస్ ఎవరైనా కూడా పార్లమెంట్ కు జవాబుదారీగా ఉండాలి. దాని గురించి మాట్లాడితే ఇవాళ మీరు తప్పు. సో ఇప్పుడు కాదు, ఒకటే ఐ అగ్రీ 100% అగ్రీ విత్ యువర్ ఆర్గ్యుమెంట్. కానీ రాలేదు, అమిత్ షా గారు రాలేదు. నిన్న పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఏమన్నారు? మీరు సభ జరగనిస్తారా? మీరు ప్రశాంతంగా ఉంటే హోంమంత్రి వస్తారు, సమాధానం చెప్తారు, మీరు వింటారా, ఓపుకుందా అని అడిగారు. సరే, ప్రధానమంత్రి వస్తారా రారా ఏం చెప్పలేదు. కానీ మీరు అసలు ఈ మొత్తం 17 రోజులు, ఇవాళ 18 రేపు 19 రోజుల సెషన్ పోయింది కదా, 1 క్వశ్చన్ అవర్ లేదు, 1 గంట సజావుగా జరగలేదు. లెక్క చెప్తాను నేను, మొత్తం 6-7 గంటలు యావరేజ్ తీసుకుంటే మనకి 100 గంటల పైన 2 సభలు జరగాలి, చెరో 100 గంటలు. ఇప్పటివరకు లోక్సభ 18-19 గంటలు, రాజ్యసభకు 20-24 గంటలు జరిగింది. అందులో కూడా ఏది రాజ్యసభ చైర్మన్ కామెంట్ చూస్తే మనకు అర్థమవుతుంది, నేను ఒత్తిడికి గురవుతున్నాను ఖర్గే గారు తోటి అన్నాడు ఆయన. ఎందుకు ఒత్తిడికి గురవ్వాల్సి వచ్చింది రాజ్యసభ చైర్మన్? నేను సమాధానం చెప్తా. ఇవాళ నేను అదే చెప్తున్నాండి, ఇవాళ దేశంలో జరుగుతున్నటువంటి పెరుగుదల గురించి నరేంద్ర మోడీ మాట్లాడు, నిరుద్యోగం గురించి మాట్లాడరు, పేదరికం గురించి మాట్లాడరు, ప్రజల మధ్య వైషమ్యాలు పెరుగుతున్నాయి దాని గురించి ప్రధానమంత్రి, హోంమంత్రి మాట్లాడు, పేపర్ లీకేజ్లై విద్యార్థుల భవిష్యత్ అంతా ఆగమైతే దాని గురించి మాట్లాడరు, మణిపూర్ మంటల్లో తగలబడి ఈ దేశ మహిళల్ని నడివీధుల్లో ఊరేగిస్తుంటే ఈ దేశ ప్రధాని, హోంమంత్రి మాట్లాడరు. మరి దేశ ప్రధాని దేని గురించి మాట్లాడతాడు? ఇక చర్చలు ఇంకా ఇవి కాదు కదా, ఇవి చర్చలు కాదంటారా? మీరు చెప్పండి.
నిరుద్యోగం చర్చలు కాదంటారా, ధరల పెరుగుదల చర్చ కాదంటారా? ఇది ప్రజలకు సంబంధించిన సమస్యలే కదా, మేము దాని గురించే మాట్లాడమంటున్నాం. దాని గురించి మాట్లాడమంటే మీరు రాకుండా, పార్లమెంట్ కు రాకుండా మీరు తప్పించుకొని తిరుక్కుంటా మళ్ళీ మీ ఎదురుదాడి చేస్తే ఎట్లండి? ఎవరు ఇవాళ ఎవరు వీళ్ళు ఇవాళ మాట్లాడుతున్నారు, రాజ్యసభ చైర్మన్ అంటున్నారు. రాజ్యసభ చైర్మన్ ఆయనకు ఎవరు ఆధ్వర్యంలో నడుస్తారండి? ఇవాళ ఎవరు ఇవాళ లోక్సభ స్పీకర్ మీరు చూడండి, ఓం బిర్లా గారు గత కొన్ని సంవత్సరాలుగా ఆయన ఏనాడైనా ప్రతిపక్షాల మీద ఎట్లా మాట్లాడతాడు, అధికార పక్షం మీద ఆధ్వర్యంలో నడుస్తారంటే ఇద్దరు రాజ్యాంగం ఆధ్వర్యంలో నడవాలి. టెక్నికల్లీ స్పీకింగ్ ఇండిపెండెంట్ గా ఉండాలండి. వన్స్ యు ఆర్ అపాయింటెడ్ యాజ్ ఎ స్పీకర్ ఆర్ చైర్మన్, యు ఆర్ నాట్ బిలాంగ్ టు ఎనీ పొలిటికల్ పార్టీ. రాజ్యాంగ నియమావళి ఏదుందో దాని ప్రకారం నడుచుకోవాలి. మరి ఇవాళ ఆ పరిస్థితి ఉందని పార్లమెంట్ మీరు ఓం బిర్లా గారిని చూశారు. కానీ ఇందాక బిఫోర్ జయప్రకాష్ గారు మాట్లాడే ముందు లింగయ్య యాదవ్ గారు ఇందాక పుల్లారావు గారు ఏమన్నారంటే ఇది 2014లో ప్రధానమంత్రిగా మోడీ అయ్యాకనే మొదలైందా, అంతకుముందు ఎప్పుడు దేశంలో ఈ పరిస్థితి లేదా అని అడిగారు. మీరు సరైన ప్రశ్న అడిగారు. నేను ఏమంటున్నానంటే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో లేదా యూపీఏ ప్రభుత్వంలో, మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో లేదా అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో కనీసం ప్రతిపక్షాల వాయిస్ వాళ్ళు చెప్పుకునే అవకాశం ఉండేదండి. వాళ్ళ ఎక్కడ నేను అదే చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ వి బిలీవ్ ద కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యంలో పాలక పక్షం ప్రతిపక్షం రెండు కూడా భాగస్వామ్యమే. మీరు ఒకసారి చర్చలు చూడండి. ఆనాడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు సుష్మా స్వరాజ్ గారు లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్ ఉన్నారు. ఏ విధంగా మాట్లాడినో చూడండి. అంతెందుకని తెలంగాణ బిల్లు పాస్ అయినప్పుడు వాళ్ళకి ఎంత అవకాశం ఉంది. ప్రధాన ప్రతిపక్షం మాట్లాడింది, పాలక పక్షం రెండు మాట్లాడినాయి కదా. ఇవాళ మీరు ప్రతిపక్షానికి కనీసం వాయిస్ లేకుండా ఎందుకు ప్రతిపక్షాలు వాయిస్ లేకుండా నొక్కిస్తున్నారు? మంచిది కాదంటున్నా నేను, జయప్రకాష్ మంచిది కాదంటున్నా నేను. జయప్రకాష్ గారు నమస్కారం విజయ